అందరికీ నమస్కారం అండి. ఈరోజు కురుమద్దాళి విజయలక్ష్మి గారు రచించిన అందమైన అపశృతి అనే కథను విందామా? శ్రీదేవి కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. అదేమిటి శ్రీ, ఏడిపించటానికి తమాషా చేస్తుంటే నిజంగా ఏడుస్తున్నావా? ఛ, నీవు మా వదినవి కావడం నాకెంత ఇష్టమో తెలుసా? ఇదే మాట ఎప్పుడన్నా అంటే 36 మెలికలు తిరిగిపోతాడు అన్నయ్య. నాకేం తెలుసు అన్నయ్య ఎంత ముందడుగేశాడని? అమ్మతో నీ మాట అంటే శ్రీదేవికి ఏమిటి బంగారం బొమ్మ, బుద్ధిమంతురాలును. మనం మగపెళ్లివారం, వాళ్ళు అడిగితే అలాగే అందాం. మీ అన్నయ్య కూడా ఇష్టపడాలి కదా అంది. లైన్ క్లియర్ అయిపోయింది వదినమ్మ, ఇక పెళ్ళే ఆలస్యం. ఇందాక నా బదులు అమ్మే వచ్చి ఉంటే ఈసరికి మీ పెళ్ళి చేస్తూ ఉండేది. ఎవరి పెళ్ళే అంటూ సీతమ్మ లోపల నుంచి వచ్చింది. పెళ్ళి అన్న 2 ముక్కలే ఆవిడ చెవిన పడ్డాయి. తెలిసిన ఓ స్నేహితురాలికి పెళ్లి కుదిరిందట. శ్రీ చెబుతుంటే వింటున్నాను సమయస్ఫూర్తిగా అంది శృతి. తెలిసిన అందరి పెళ్ళిళ్ళు అవుతున్నాయి, మీ ఇద్దరి పెళ్ళి ఎప్పుడవుతుందో ఏమో అంటూ నిట్టూర్పు విడిచింది సీతమ్మ. కర్రకాలు, చంకలో ఊతకర్ర ఆధారంతో నించున్న మురారీదేవుడు కాలు పోయినందుకు కుంగిపోయి ఏమీ లేడు. ఆ నుంచున్న తీరులో పొగరు కొట్టొచ్చినట్టు కనబడుతుంది. మురారీదేవుణ్ణి యగాదిగా చూస్తూ మార్పేమీ లేదు అంది శృతి. మురారీదేవుడు ఫక్కున నవ్వాడు. బాగా చూడు, మార్పేమీ లేదు. ఓ కాలు స్థానంలో కర్రకాలు వచ్చిందా? కనబడలా? అందుకే అన్నారు పెద్దలు, కళ్ళున్న వాళ్లే మొదటి అంధులని. పొగరేం తగ్గలేదు, భగవంతుడు తగిన శాస్తే చేశాడు. శృతి, ఎందుకు అరుస్తావు? రోజులన్నీ మనవి కావు. నీలాంటి వాళ్ళకి కాదేమో. నువ్వే అంటున్నావుగా రోజులన్నీ మనవి కావని. నన్ను చూసి నవ్వుతున్నావు, రేపు నిన్ను చూసి నవ్వే రోజు నాకొస్తుందేమో. చూడుకుంటే నీలాగా అందరూ అడ్డమైన. శృతి మాట శాంతం పూర్తి కాకుండానే శృతి అని అరుస్తూ శృతిని కొట్టడానికి ఊతకర్రని పైకెత్తాడు మురారీదేవుడు. శృతి ఏమాత్రం ఆలస్యం చేయకుండా పక్కకి దూకింది. ఈరోజు నా చేతిలో నీ కాలు విరగాల్సిందే. నన్ను కుంటి అంటావా? మురారీదేవుడు కొయ్యకాళ్ళతో టక్ టక్ మని వేగంగా ముందుకొస్తున్నాడు. శృతి పరుగు తీసింది. మురారీదేవుడు వెంటపడ్డాడు. ఎదురుగా రాయి తగిలి బోర్లా పడింది శృతి. కర్ర పైకెత్తి కాలరుద్రుల్లా నుంచున్నాడు మురారీదేవుడు. కెవ్వు మంది శృతి. ఏమైందే శృతి, నిదట్లో అంత పెద్ద కేకేశావు? పిడకలగానీ రాలేదు కదా అంటూ శృతిని కుదిపి లేపింది సీతమ్మ. కళ్ళు విప్పి అయోమయంగా అటూ ఇటూ చూసి కళా అంది శృతి. పీడకల ఏదో వచ్చి ఉంటుంది, ముఖాన ఎంత చెమట పోసిందో చూడు. లేచి కాళ్ళు కడుక్కో, పీడకల దోషం పోతుంది. తెల్లార వచ్చింది, ఇంకా పడుకునేదేముంది, లేచి ముఖం కడుక్కునిరా అంది సీతమ్మ. పడక మీద నుండి లేచి బాత్రూంకి బయలుదేరింది. ఓహ్, ఇదంతా కళ తేలికపడ్డ మనసుతో అనుకుంది. ఇలాంటి కళ రావడానికి కారణమేమిటో గుర్తొచ్చింది శృతికి. మురారీదేవుడు వెళ్ళిపోయిన తర్వాత బజారులో ఎదురుపడే ఏ కొయ్యకాలు మనిషిని చూసినా అతనే గుర్తొచ్చేవాడు. ప్రతిరోజు డైలీ పేపర్ అక్షరం వదలకుండా మొదటి నుంచి చివరిదాకా చదివేది. దొంగలను కానీ కూనీకోరులను కానీ పోలీసులు పట్టుకున్నట్లు వేసేవారు కాదు. భారీ దొంగతనాలు చేసి తప్పించుకున్న దొంగల్ని పట్టుకోవడానికి పోలీసులు వారి విశ్వప్రయత్నం, హత్య చేసి పారిపోయిన కూనీకోర్లు, బస్సు ప్రమాదాలు, పార్టీ మార్చిన ప్రముఖ నాయకుల కొత్త వాగ్దానాలు, అల్లర్లు, సమ్మెలు, వీటితో పేపర్ నిండిపోయేది. ఏ రోజు పేపర్ తీసినా ఏమున్నది గర్వకారణం, అదే గోల, అవే వార్తలు అనుకునేది శృతి. అతను పట్టుబడినట్లయితే పేపర్లో వచ్చేదే. రాలేదు కాబట్టి పట్టుబడలేదు. కాలికి తగిలిన గాయం నయమైందో లేదో, కాలు కొట్టేశారేమో. సెప్టిక్ అయి మురారీదేవుడు గుర్తొచ్చినప్పుడల్లా శృతి ఆలోచనలు అలా సాగేవి. రాత్రి 10 గంటల సమయంలో ఓ బిచ్చగాడు అడుక్కోవడానికి వచ్చాడు. పొద్దుటి కూర ఉంటే అది కాస్త అన్నము బిచ్చగాడికి వేయడానికి వాకిట్లోకి వచ్చింది శృతి. వాకిట్లో జోలి పట్టుకుని కొయ్యకాలు బిచ్చగాడు నుంచుని ఉన్నాడు. చటుక్కున చూడడంతో వాడి ఎత్తు లావు సరిగా మురారీదేవుడంత ఉండటంతో ఆ బిచ్చగాడు మురారీదేవుడేమో అనుకుంది. రాత్రంతా ఆ బిచ్చగాడి ధర్మమా అని మురారీదేవుడు గుర్తుకొస్తూనే ఉన్నాడు. రెండో కంటికి తెలియకుండా ఓ హంతకుడిని తాను దాచగలిగింది. దెబ్బ తగిలి ఉండడం వల్ల పెద్ద హంతకుడైనా అతను తన్నేమీ చేయలేదు. ఇది తన అదృష్టం. ఇది తన జీవితంలో ఓ పరమ రహస్యం. రాత్రంతా మురారీదేవుని గురించే ఆలోచించాను. కల వచ్చింది. భగవంతుడా, జీవితంలో మళ్ళీ ఆ హంతకుడి మొహం నాకు కానరాకుండా చెయ్యి అనుకుంటూ ముఖం కడుక్కొని బాత్రూమ్ నుంచి బయటకొచ్చింది శృతి. కమ్మని సువాసనలు వెదజల్లే పొగలు కక్కే కాఫీ శృతికి అందించింది సీతమ్మ. ఓహ్, అద్భుతం, అమృత రుచి, అమోఘ పరిమళం. మా అమ్మ చేతి ఓ కప్పు కాఫీ 1000 ఏనుగుల బలం. టింగ్ టింగ్ టింగ్. ఓ గుక్క కాఫీ తాగి కళ్ళు పెద్దవి చేసి యాక్షన్ చేస్తూ అంది శృతి. ఉత్త చిన్నపిల్ల చేష్టలు మురిపంగా చూస్తూ అంది సీతమ్మ. అమ్మ, నేనెప్పుడూ నీకు చిన్నపిల్లనే కదా. అమ్మ ముందే కదా నేను అల్లరి చేయగలిగేది. అంతే కదా? అవును కదా. ముందు కాఫీ తాగవే, చల్లారిపోతుంది నవ్వు ఆపుకుంటూ అంది సీతమ్మ.
సరిగా అప్పుడే తలుపు చప్పుడయింది. సీతమ్మ వెళ్ళి తలుపు తీసింది. పోర్టర్ యేసుపాదం బిక్కమొఖం వేసుకుని గుమ్మం అవతల నుంచుని ఉన్నాడు. సిద్ధార్థ పార్సిల్ ఆఫీసులో క్లర్కు. అక్కడే ఉంటాడు యేసుపాదం కూడా. ఇంట్లో వాళ్ళకి కూడా తెలుసు. నువ్వా యేసుపాదం? ఏమిటిలా పొద్దుటే వచ్చావు అంది సీతమ్మ. అయ్యా. ఆ పైన నోరు పెగలలేదు యేసుపాదంకి. అబ్బాయి నైట్ డ్యూటీకి వెళ్ళాడు. ఇంకో గంటన్నర కానీ రాడు. చెప్పాను కదా, ఏదన్నా అర్జెంటా? తుతి కాఫీ తాగడం పూర్తి చేసి ముందు గదిలోకి వచ్చింది. అది కాదు అమ్మా, రాత్రి నేను డ్యూటీలో ఉన్నాను. అయ్యా. అంతే. మళ్ళీ యేసుపాదం నోరు మూసుకుపోయింది. ఏమైందో త్వరగా చెప్పు అంటూ ముందుకొచ్చింది శృతి. ఏ వార్త వినాలో అన్నట్టు సీతమ్మ హృదయం ముందే దడదడలాడింది. అయ్యకి ఈ నెల క్యాష్లో పనమ్మ. రాత్రి డ్యూటీలో సరుకులెక్కించిన తాలూకు డబ్బు 3 లక్షలుంది. అది జాగ్రత్త పెట్టడం అయ్యది. మరో అయ్య చంద్రంగారిదీనమ్మా. తెల్లవారుజామున ఎనప్పెట్టి తెరిచే ఉంది. క్యాష్ లేదు. చంద్రమయ్య గారు కుర్చీలో ఒరిగి ఉన్నారు. ఎవరో బాగా మత్తు ఇచ్చారు. మన అయ్య. అన్నయ్యకి ఏమైంది చెప్పు, శృతి అరిచింది. అయ్య కనబడడం లేదు. 3 లక్షలు క్యాష్ తీసుకుని పారిపోయారని స్టేషన్ అంతా గగ్గోలు. పోలీసులు వచ్చారు. అంతా గోలగా ఉందమ్మా. కాసేపు ఆగితే ఇక్కడికి వస్తారు. మనసు ఆగక ముందుగా వచ్చి చెప్పానమ్మా. యేసుపాదం తల వంచుకుని చెప్పాడు. సీతమ్మ చలనం లేనట్లు అలా నుంచుండిపోయింది. అన్నయ్య కనబడడం లేదా? క్యాష్ మాయమైందా? శృతి తెప్పరిల్లి అడిగింది. అలాగే నెమ్మదిగా పక్కకి ఒరిగిపోతున్న సీతమ్మని యేసుపాదం చూశాడు. అమ్మా అంటూ గబుక్కున ముందుకొచ్చి సీతమ్మని పట్టుకున్నాడు. పక్కనే నుంచున్న శృతి కూడా చటుక్కున్న తల్లిని పట్టుకుంది. యేసుపాదం శృతి కలిపి సీతమ్మని మంచం మీదకు చేర్చారు. అమ్మకి తెలివి తప్పింది. కాసిని నీళ్లు పట్టుకొచ్చి ముఖాన చల్లమ్మా అన్నాడు యేసుపాదం పరీక్షగా సీతమ్మ ముఖంలోకి చూసి. శృతి గ్లాసుతో నీళ్లు తెచ్చి తల్లి ముఖాన చిలకరించింది. సీతమ్మ తెలివొచ్చి కళ్ళు విప్పింది. అమ్మా అంది శృతి బొంగురు గొంతుతో. తెల్లవారుజామున వచ్చిన పీడకల, అన్నయ్య మాయం కావడం, క్యాష్ పోవడం అన్నీ అలా ఉంచి హఠాత్తుగా తల్లి పడిపోవడం, అతి కష్టం మీద శృతి ఏడుపు దిగమింగుకొని అమ్మా అంది. నే బతికే ఉన్నానా గొణిగినట్లే అంది సీతమ్మ. అప్పుడే వాకిట్లోకి పోలీసు జీపు వచ్చి ఆగింది. ఇప్పుడేం కాలేదు. అయ్య మంచితనం మనకు తెలియదా? పోలీసులు వచ్చారు. ధైర్యంగా ఉండండమ్మా గబగబా అన్నాడు యేసుపాదం. ఏ ఆధారమూ లేందే. కూర్చోవడం అసాధ్యమన్నట్లు గోడ కతుక్కుపోయి కూర్చుంది సీతమ్మ. శృతి చేతిపై తన చెయ్యి వేసి పక్కనే కూర్చుంది శ్రీదేవి. శ్రీదేవి తండ్రి పరమశివం గారు ఏం మాట్లాడారో తెలియనట్టు కుర్చీకి అతుక్కుపోయి కుర్చీలో కూర్చున్నారు. స్టేషన్లో క్యాష్తో పాటే సిద్ధార్థ మాయం అయ్యి 2 వారాలయ్యింది. అప్పుడే ఆ రోజు ఉదయమే పోలీసులు రావడం, యక్ష ప్రశ్నలు వేసి వెళ్ళడం జరిగింది. గుర్తు చేయడానిగా అన్నట్టు మధ్య మధ్య వచ్చి సిద్ధార్థ కుమారు వచ్చాడా అని అడిగి వెళ్తున్నారు. డైలీ పేపర్లు వాటి ధర్మం అవి నిర్వర్తించాయి. 3 లక్షలు మాయం, పార్సిల్ ఆఫీసులో క్లర్కు మాయం అంటూ పెద్ద పెద్ద అక్షరాలతో ప్రచురించారు. ఇది చాలక ఇరుగు పొరుగు తెలిసిన వారి పరామర్శలు సరి. రొటీన్గా రోజులు జరిగిపోతున్నాయి. అంతే. ఆ రోజు నుంచి అమ్మ సరిగా భోంచేయడం లేదు. నా బలవంతాన లేచి ఏదో తిన్నాననిపించి లేస్తున్నది. అన్నయ్య ఏమయ్యాడో తెలియదు. ఆ బాధకు తోడు అమ్మ దిగులు చూడలేకపోతున్నాను. అస్తమానం కళ్ళు నీళ్లు పెట్టుకోవడమే అంది శృతి. ఆ తర్వాత చెప్పడం సాధ్యం కాలేదు. దోసిట్లో ముఖం దాచుకుంది. ఏమిటి పిచ్చి పని? ధైర్యంగా ఉండాల్సింది నీవు. మీ అమ్మకి ధైర్యం చెప్పాల్సింది పోయి నువ్వే ముందుగా చీచి అంటూ శ్రీదేవి బలవంతాన శృతి చేతులు లాగింది ముఖం మీద నుంచి. శృతి కళ్ళనీళ్లతోనే శ్రీదేవిని చూసింది. శ్రీదేవి కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరుగుతున్నాయి. పేలవంగా నవ్వి, అందరం ఒకేలా ఉన్నాం శ్రీ. ఎవరినెవరం ఓదార్చుకోవాలి, ఏం చూసి ధైర్యం తెచ్చుకోవాలి అంది శృతి. చూడు సీతమ్మ, నిజం నిలకడ మీద తెలుస్తుందంటారు. సిద్ధార్థ సంగతి మనకు తెలిసిందే. ఏదో జరిగింది. ఆ లింకు ఊడాలి. అసలు విషయం బయటకు రావాలి. అందాక ఇంతే. పెద్దదానివి నువ్వు ధైర్యం తెచ్చుకుని అమ్మాయిని చూసుకోవాలా, అమ్మాయి నిన్ను చూడాలా? దిగులు పడితే అయ్యే పనులవుతాయా? మందలింపుగా అన్నారు పరమశివం గారు. సిద్ధు సంగతి నాకు తెలుసు, మీకు తెలుసు అన్నయ్య గారు. లోకం సంగతో ఓ పక్క పుట్టెడు నిందతో చెట్టంత కొడుకు. అయిపు అజా లేకుండా పోతే ఇరుగు పొరుగు యక్ష ప్రశ్నలతో వేధిస్తున్నారు అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది సీతమ్మ. లోకులు పలుగాకులు అన్నారు. పనేముంది? ఊరికే కావుమని అరవడం తప్ప. ఆ రోజు నైట్ డ్యూటీకి వెళ్లే రోజు కొత్త గోంగూర పచ్చడి పప్పుచారు చేశాను. బిడ్డ ఏ ఆకలి మీద ఉన్నాడో ఏమో 1కి 2 సార్లు కలుపుకు తిని, పప్పుచారు కాస్తే నువ్వే కాయాలమ్మా, ఈ రుచి మరొకరి చేతి నుంచి రాదు. మళ్ళీ ఎప్పుడు పప్పుచారు పెడతావో, ఎన్నాళ్ళకి తింటానో అన్నాడు. వారానికోసారే రాత్రిళ్ళు చారు చేస్తాను. అప్పుడే 2 వారాలయ్యింది. ఆ రాత్రి తినడమే.
ఎక్కడున్నాడో ఏం తింటున్నాడో అంటూ పైట కొంగుతో కళ్ళు తుడుచుకుంది సీతమ్మ. పరమశివం గారు ఏమీ మాట్లాడలేకపోయారు.